కథ పేరు పూలలో దాగిన గౌరీదేవి శక్తి. కథ. ఎప్పుడో పూర్వం తెలంగాణలో చందనవనం అనే ఊరు ఉండేది. అక్కడ ప్రజలు ఎంతో ఆనందంగా జీవించేవారు. పంటలు పండేవి, నదులు నిండేవి, ప్రకృతి సౌందర్యం ఆ ఊరికి వైభవాన్ని తీసుకొచ్చేది. ఒకసారి ఆ ఊరిపై మహా దుస్థితి వచ్చింది. తీవ్రమైన వ్యాధి వ్యాపించి పిల్లలు, పెద్దలు, వృద్ధులు చాలా బాధపడ్డారు. మందులు వేసినా ఫలితం లేకపోయింది. ప్రజలు భయంతో దేవుళ్లను ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ ఊరిలో అనసూయ అనే యువతి ఉండేది. ఆమెకు గౌరీదేవి మీద అపారమైన భక్తి ఉండేది. ప్రతిరోజూ ఆమెకు దీపం పెట్టి పూలు సమర్పించేది. ఊరి కష్టాన్ని చూసి ఆమె మనసు ముక్కలైంది. ఒక రాత్రి ఆమె గౌరీదేవి ముందు నిలబడి కన్నీళ్లతో ఇలా ప్రార్థించింది. అమ్మా, మమ్మల్ని రక్షించు. ఈ ఊరంతా నీ దాసులమే. మేము నీ పాదాల దగ్గర పూలతో పండుగ చేస్తాం. నీ ఆశీర్వాదం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకి వేయం అని. ఆ రాత్రే అనసూయకు కలలో గౌరీదేవి ప్రత్యక్షమై ఇలా అన్నది. నాకు పూలంటే ప్రీతి. ప్రకృతిలో ఉన్న పూలన్నీ నా శక్తిరూపాలే. మీరు అందరూ కలసి పూలతో బతుకమ్మను అలంకరించి పాటలు పాడుతూ నన్ను ఆరాధిస్తే మీ ఊరి కష్టాలు పోతాయి. మీరు ప్రకృతిని కాపాడుతూ ఐక్యంగా ఉండాలి అని. మరుసటి రోజు అనసూయ ఈ కలను అందరితో పంచుకుంది. ఊరి స్త్రీలు, పిల్లలు, అమ్మాయిలంతా కలసి నదీ తీరంలోకి వెళ్లి రంగురంగుల పూలు ఏరారు. తంగేడు పువ్వు, గుమ్మడి పువ్వు, బంతి పువ్వు, గులకర పువ్వు అన్నీ తెచ్చి ఒక అందమైన బతుకమ్మను తయారుచేశారు. సాయంత్రం అందరూ ఊరంతా చేరి బతుకమ్మ చుట్టూ పాటలు పాడారు, నృత్యం చేశారు, పూలతో గౌరీదేవిని ఆరాధించారు. ఆ వాతావరణం స్వర్గంలా అనిపించింది. భక్తి శ్రద్ధలతో చేసిన ఆ పూజ తరువాత ఊరికి అద్భుతం జరిగింది. వ్యాధి తగ్గిపోయింది, వర్షాలు కురిశాయి, పంటలు పండాయి, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించసాగారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం శరన్నవరాత్రుల సమయంలో స్త్రీలు, అమ్మాయిలు కలసి బతుకమ్మను పూలతో అలంకరించి భక్తి ఉత్సాహాలతో పాటలు పాడుతూ ఆడుతూ జరుపుకుంటున్నారు. నీతి. బతుకమ్మ పండుగ మనకు చెబుతుంది, ప్రకృతిని కాపాడితేనే మనం కాపాడబడతాం. సోదరీమణులుగా ఐక్యంగా ఉండాలి. భక్తి, ఐక్యత, ఆనందం కలిసినప్పుడు ఏ కష్టమైనా జయించవచ్చు.